నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మనం ఈ జిహెచ్ఎంసీ దాంట్లో వాటర్స్ అనేవి కూడా చూసుకున్నట్లయితే కాలువ కావచ్చు, కాలువలో బెరుకుపోయిన మట్టి కావచ్చు, అక్కడ ఉన్న వాటర్ అన్ని కూడా వానకు వచ్చిన వాటర్ అన్ని కూడా రాకుండా ఇక్కడ ఈ వాటర్ అనేవి కావచ్చు, ఈ మట్టి అనేది అంతా పేరుకుపోయి కూడా ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యూరిఫికేషన్ అనేది వాటర్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఆ ప్యూరిఫికేషన్ వాటర్ కూడా హుసేన్ సాగర్ ని మంచి నీటిగా మారుద్దాం అని అనుకున్న ఒక గవర్నమెంట్ అనుకున్న దానిలో ఒక మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదే అనుకోవచ్చు. కాకపోతే ఆ రివర్స్ వాటర్ అనేవి కూడా ఇక్కడ ఫ్లో అనేవి వాటర్ అనేవి కూడా అక్కడ ఆగిపోయి ఈ చెత్త చెదారం ఇదంతా ఆగిపోయి కూడా ఆ వాటర్ అనేవి మళ్ళీ రివర్స్ లో అందులోకి పోతున్నాయి. ఒకవేళ ప్యూరిఫై చేసినా గానీ ఆ వాటర్ కూడా మళ్ళీ రివర్స్ గా ప్యూరిఫై చేసిన వాటర్ కూడా కావచ్చు, ఆ వాటర్ అన్ని కూడా మంచి నీళ్ళు అన్ని కూడా మళ్ళీ అదే కాలంలో కలిసిపోయి ఆ వాటర్ మురికి నీరు అన్ని కలిసి మళ్ళీ హుసేన్ సాగర్ లోకి వెళ్ళిపోతున్నాయి. అదే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులలో కూడా ఎంత చేసినా గానీ డబ్బు అనేది వృధా అయిపోతుంది అనమాట. ఆ వృధా అయిన డబ్బుకి ఎంతో కొంత న్యాయం జరగాలంటే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు చూస్తున్నట్లయితే మీరు మూసీ నదికి పక్కన ఉన్న ఇల్లు అవన్నీ కూల్చేస్తున్నారు. ఎందుకంటే మూసీకి వల్ల వాటర్ కాలువలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు అని చెప్పి కూడా మీరు ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే మీరు చిన్నగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అదే మూసీ కాలువలో కూడా చెత్త అనేది కూడా తీయకుండా మీరు ఏం చేస్తున్నారంటే అది అట్లనే ఉంచే పట్టించుకోవట్లేదు. ఇల్లు ఎక్కడున్నాయా, ఇల్లు గులుపుదామా, ఇల్లు ఏడున్నాయా, అవన్నీ తీసుకుపోదాం, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఒక చిన్న మాట ఆలోచించాల్సింది ఏంటంటే అదే మూసీ దగ్గర అదే కాలువలో అయ్యే నీళ్లు ఆగిపోవడానికి గల కారణం కూడా మెయిన్ కారణం చెత్త. ఆ చెత్త అందులోనే ఉండి అక్కడే డంప్ యాడ్ అయ్యి మీరేమి ఎలాంటివి ప్రణాళికలు కావచ్చు అలాంటి చర్యలు తీసుకోకుండా వాటిని అట్లనే వదిలిపెడితే అవి అట్లనే కాలువలో పొంగి మళ్ళీ ఇళ్లలోకి పోతాయి నీళ్లు. మీరు ఎంత శుద్ధి చేసినా గానీ మీరు ఇల్లు ఏడున్నాయా, ఇల్లులు గులుపుదామా, ఎఫ్టీఎల్ పరిధిలో ఏమున్నాయా ఎన్ని చూసుకుంటా గులుపుకుంటా వద్దామని చూసినా గానీ మీరు ఎంత చేసినా గానీ వృధానే. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము వృధా అయిపోతుంది. ఆ గవర్నమెంట్ సొమ్మును మీరు పట్టించుకోకుండా ఆ ఇల్లులు గులుపుదామని చూస్తున్నారు, అయ్యైనా బాగు చేద్దామని చూస్తున్నారు. కానీ ఫస్ట్ మీరు బాగు చేయాల్సింది కాలువలు బాగు చేయకుండా మీరు ఎంత ఇల్లులు కూల్చినా ఎంత మంది చేసినా గానీ ప్రజలకు వచ్చే ముప్పు వస్తూనే ఉంటది. ఇళ్లలోకి వాటర్ పోతూనే ఉంటాయి, రోడ్ల మీదకి వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ వచ్చినంత కాలం మీరు ఎంత పోయి మూసీ కాలువల పక్కన ఉన్న ఇల్లులు కూల్చినా గానీ ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. కాకపోతే మీరే చూసుకోండి, ఇక్కడ ఈ చెత్త అనేది అంతా ఆగిపోతుంది. ఈ వాటర్ అనేవి కూడా అప్ సైడ్ ఇక్కడ అవుతున్నాయి అని చెప్పి ఆ వాటర్ ఫ్లో అనేది కూడా గట్టి స్పీడ్కి పోవడం లేదు. అట్లా స్పీడ్కు పోయినట్లయితే అక్కడ ఎలాంటి నీళ్ళు అనేవి కూడా గోడలు దాటి అవతలకు పోవు. మీరు ఆ చెత్త తీయకుండా అవి అంతే ఉంచితే ఆ వాటర్ అనేవి ఏం చేస్తాయి, హైట్ వచ్చి ఆ వాటర్ అనేవి ఇళ్లలోకి పోతే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పడం అలవాటు అయిపోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా తొందరగా వీటన్నిటిని పరిష్కరించి చర్యలు ఏమైనా తీసుకుంటే తొందరగా తీసుకొని ఫస్ట్ మీరు బాగు చేయాల్సింది మూసీ దాని పక్కన. మీరు మూసీది పెట్టుకొని మూసీది బాగు చేయకుండా ఎక్కడ ఉన్న ఇళ్లలో ఊర్లలో కూడా పోయి బాగు చేస్తా అంటే ఎట్లా? హైదరాబాద్ లో నిత్యం వాన పడుతూనే ఉంటది, పెద్ద వానలు వస్తున్నాయి. చాలా మంది వరకు కూడా తప్పిపోతున్నారు, నాళాల్లో పడి ఎంతో మంది యువకులు కావచ్చు వాళ్ళందరూ కూడా తప్పిపోయి చనిపోతున్నారు అనమాట. వాళ్ళందరూ బాధితులందరూ కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాటర్ అనేవి కూడా సఫిషియెంట్ గా వెళ్ళాలా, స్పీడ్ గా వెళ్ళాలా. ఆ కాలువలు అనేవి అన్ని కూడా క్లీన్ చేసుకొని తర్వాత ఎలాంటి అపాయం జరగకుండా మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హైదరాబాద్ కి మంచి చేసినట్టయితే. మీరు ఇక్కడ ఏమి చేయకుండా అక్కడ ఉన్న ఇల్లులు కూల్స్తే మాత్రం ఎలాంటి మంచి చేసినట్టు ఉండదు. తొందరగా మీరు దీన్ని పరిష్కరించి అసలు ఏముందనే దానిపై కూడా మీరంతా చూసి ఇదంతా కూడా చెక్ చేసి అక్కడ ఉన్న మట్టి కావచ్చు, అక్కడ ఉన్న చెత్త కావచ్చు అన్నిటిని కూడా డంప్ కాకుండా వాటన్నిటిని కూడా తక్షణమే తీసేసి హైదరాబాద్ ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.